పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇండియా వైడ్ గా ఏ సినిమాకు లేనంత క్రేజ్ ఓజీ సినిమాకు క్రియేట్ అవుతుంది. కారణం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి గ్యాగ్ స్టార్ గా కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాను సంబంధించిన చిన్న న్యూస్ అయినా నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుక్, ఆయన చెప్పిన డైలాగ్స్, తమన్ బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ చొక్కాలు చుంచుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ఓజీ రిలీజ్ అయ్యాక ఒక రికార్డు కూడా మిగలవని కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు క్రియేట్ అవుతున్న హైప్ చూస్తుంటే అది నిజమేనని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఓజీ సినిమా దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ ని మార్చారు. ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ భుజంపై చేయి వేసి ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈ క్రేజీ పిక్ ని తన ఇన్స్టా ప్రొఫైల్ గా పెట్టుకున్నాడు సుజిత్. దీంతో ఈ పిక్ కాస్త ట్రేడింగ్ లోకి వచ్చేసింది. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కేవలం పిక్ తోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్నారంటే రేపు సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండటం ఖాయమంటూ కామెంట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ నుండి భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఇప్పటి నుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు కనీవిని ఎరుకని రేంజ్ లో ఉండనుందని అందరూ భావిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం పవర్ఫుల్ కథను ఇప్పటికే సిద్ధం చేశారట రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్. SSRMB వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయిన క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రేడ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ ట్రెండ్ అవుతుంది. అదేంటంటే క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు మహారాజా అనే టైటిల్ ను ఆకట్టుకున్నారట మేకర్స్. ఇక గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈ టైటిల్ ట్రెండ్ అవుతూనే ఉంది. దీంతో ఇదే టైటిల్ ను మహేష్ బాబు సినిమాకు ఫిక్స్ చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మహారాజా టైటిల్ పై అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు నార్మల్ ఆడియన్స్ కూడా అంత సంతృప్తిగా లేరని అర్థమవుతుంది. మహారాజా టైటిల్ బయటకు వచ్చిన సమయం నుండి ఫ్యాన్స్ ఒకటే మాట అంటున్నారు. మహేష్ రాజమౌళి కాంబోలో వచ్చే సినిమాకు ఉండాల్సిన రేంజ్ లో టైటిల్ లేదు, ఇంకా చాలా టైం ఉంది కదా, ఎందుకు తొందర అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో ఎక్కడో కొడుతుంది జక్కన్న, తొందర పడకండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాకు మహారాజా అనే టైటిల్ అనుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయిన క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సాంగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ మినహా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ట్రై చేశారు మేకర్స్. కానీ అనుకోని విధంగా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు ప్రమాదం జరగడంతో దేవర సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇక అప్పటి నుండి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులు ఎండ్ కార్డు వేస్తూ దేవర కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అక్టోబర్ 10న థియేటర్స్ లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో పాటు ఎన్టీఆర్ కు సంబంధించిన పవర్ఫుల్ పోస్టర్ గా కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దేవర రిలీజ్ డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నా కొంతవరకు డిసప్పాయింట్ అవుతున్నారు. ఏప్రిల్లో వస్తుందనుకున్న దేవర మహా అయితే 1 లేదా 2 నెలలు పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఏకంగా 8 నెలలు పోస్ట్ పోన్ చేశారు. దీంతో కొన్ని రోజుల్లో తమ అభిమాన హీరోను తెరపై చేస్తామన్న ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. కొంతకాలంగా వరుస సీరియస్ సబ్జెక్టులతో మెప్పిస్తున్న అల్లరి నరేష్ తిరిగి తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా తన 61వ సినిమాను ప్రకటించాడు. మళ్ళీ అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నరేష్ తండ్రి ఈవీవి సత్యనారాయణ 22 ఏళ్ల క్రితం ఇదే టైటిల్ తో సూపర్ హిట్ ను అందించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు తన తండ్రి టైటిల్ తో వస్తున్నాడు నరేష్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ హిలేరియస్ గా ఉంది. ఇందులో నరేష్ పాత్ర పేరు ఘన. తన పెళ్లి గురించి కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు అడుగుతారు. ఈ సందర్భంలో టైటిల్ ను రివీల్ చేస్తూ ఆ ఒక్కటి అడక్కు అని వారందరికీ సమాధానం ఇచ్చాడు నరేష్. పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్పడం సినిమాపై బజ్ ను పెంచేలా ఉంది.
ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, హైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర పాత్రలో కనిపించనున్నారు. రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహా నిర్మాత గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ లాల్ సలాం. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, రజనీకాంత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజనీకాంత్ కనిపిస్తున్న సినిమా కావడంతో లాల్ సలాం పై మంచి అంచనాలు క్రియేట్ అవ్వగా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదల ముందు ఏర్పడ్డ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది ఈ మూవీ. మొదటి ఆట నుండి ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు ఆడియన్స్. దీంతో మినిమం కలెక్షన్ కూడా రాబట్టలేకపోయింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. రజనీ గత సినిమాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఇక వారం రోజుల్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల గ్రూప్ గ్రాస్ 15 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది లాల్ సలాం. అలా చూసుకుంటే రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజిస్టార్ గా లాల్ సలాం నిలవనుందని చెప్పొచ్చు. ఇక రజనీకాంత్ తర్వాతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు జ్ఞానవేల్ తో బెట్టియన్ అనే సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో పుష్పరాజుగా బన్నీ మేనరిజమ్స్, డాన్స్, డైలాగ్స్ కు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. దేశ విదేశాల క్రికెటర్స్ సైతం పుష్పరాజ్ మేనరిజమ్స్ ను ఫాలో చేస్తూ తెగ వైరల్ చేశారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా అదే రేంజ్ వచ్చాయి ఈ సినిమాకు. లాంగ్ రన్ లో 350 కోట్లకు పైగా వసూలు రాబట్టి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 పుష్ప ది రూల్ వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో పుష్ప పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా పుష్ప 2కి మరో సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అయితే ఈ వార్తలపై మేకర్స్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇవన్నీ రూమర్స్ అనుకున్నారు ఆడియన్స్. అయితే తాజాగా పుష్ప పార్ట్ 3 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇటీవల ఆయన జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో పుష్ప సినిమాను ప్రదర్శించారు నిర్వాహకులు. అనంతరం జర్మన్ మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ తెలుగు సినిమా స్థాయి, తెలుగు సినిమా వైభవం గురించి చెప్పుకొచ్చారు. ఇక అక్కడి రిపోర్టర్స్ పుష్ప పార్ట్ 3 గురించి ప్రశ్నించగా అన్ని అనుకున్నట్టుగా కుదిరితే పుష్ప 3 కూడా ఉంటుంది. అంతేకాదు పుష్ప సినిమాను ఒక ఫ్రాంచైజ్ లా చేయాలనే ఆలోచన కూడా ఉందని చెప్పుకొచ్చాడు. బన్నీ చేసిన కామెంట్స్ తో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మాస్క్ దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గామి వి సెల్యూల్ రైడర్ పథకంపై కార్మిక దశ బహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అగౌరాగా సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు విశ్వక్సేన్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని సరికొత్త కథతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన గామి ఫోర్స్ లుక్ తో ఆ అంచనాలు రెట్టింపు అవగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. గామి టీజర్ చాలా కొత్తగా ఉంది. ముందు నుండి మేకర్స్ చెప్పినట్టుగానే ఏదో సరికొత్తగా చూపించబోతున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది టీజర్ చూస్తుంటే. అంతేకాదు విజువల్స్ అండ్ మ్యూజిక్ కూడా సరికొత్తగా ఉన్నాయి. ఇదే నీ సమస్యకు పరిష్కారం, ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా అంటూ వినిపించిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అగౌర లుక్ లో విశ్వక్ సరికొత్తగా కనిపిస్తున్నారు. మొత్తంగా గామి టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇక ఫిబ్రవరి 29న గామి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 4 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కేవలం క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కుతుంది. విశ్వక్ కూడా ఈ సినిమా చాలా కాలంగా కష్టపడుతున్నారు. కేవలం సినిమాలోని కంటెంట్ ఉన్న నమ్మకమే దానికి కారణం. మరి సరికొత్త కథనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.